వాళ్ళకి ఎవరో తెలియదులే. సో మనము కింద స్టిల్ట్ పార్కింగ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇది ఒక లివింగ్ రూమ్లోకి మనం వచ్చామన్నమాట. ఈ చిన్న స్పేస్లో గొప్పతనం ఏంటంటే వారు మాకు ఇచ్చినటువంటి కొన్ని క్రైటీరియాస్, అంటే ఇందులో ఆత్మని మనం డిఫైన్ చేసామండి, కానీ ఫంక్షనాలిటీ ఆ యొక్క కర్తకి అనుకూలంగా చేసినప్పుడు మాత్రమే దాని యొక్క సార్థకత ఉంటుంది. అంతేకాని వాస్తు పేరుతో ఇది కుదురుతుంది ఇది కుదరదు అనేది కాదు. ఖచ్చితంగా ఒక ఫ్రేమ్వర్క్ డిఫైన్ చేసిన తర్వాత కొన్ని మూల సూత్రాలను అనుసరించి మనం వారి చిన్న చిన్న కోరికలు పెద్ద పెద్ద కోరికలు అన్నీ తీర్చొచ్చండి. సో వారి ఫ్యామిలీ యొక్క ఇదేంటంటే ఇది ఇంటి యొక్క పరిధి ఇక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఒక మందిరం అనేది హాల్లో లివింగ్ రూమ్లో ఒక మందిరం అనేది ఉండాలి. ఒక వ్రతాలు మంచి చెడ్డి పూజా పునస్కారాలు చేసుకునేటప్పుడు ఒక 30-40 మంది ఇక్కడ కూర్చోవాలి అనేటటువంటి దీంతో ఇది ఆ రకంగా చేసుకున్నారండి. అక్కడ నార్త్ పక్కన ఎక్స్టెన్షన్ తీసుకున్నాము, అక్కడ ఒక బే విండో డిజైన్ చేశారనమాట. అదే రకంగా ఇది పూజా సంబంధం మన ఆగ్నేయంలో మనకి ఈ రకంగా తీసుకున్నాము. దిస్ ఇస్ ద మదర్ వాల్. బట్ ఇక్కడ నార్త్ ఎలా గెలిచామో సౌత్ కూడా కొంత ఎక్స్టెన్షన్ తీసుకున్నామండి. తీసుకోవడం ద్వారా ఇక్కడ కాస్త హ్యాండ్ వాష్ కానీ లేదంటే అంట్లు కనుక్కునే మిషన్ పెట్టుకోవడము అనేది ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందంటే ఈ డిజైన్ అన్నీ మనం ఇచ్చేయాల్సి వచ్చిందండి. ఇక్కడ పశ్చిమ ఎక్స్టెన్షన్స్లో టాయిలెట్లు తీసుకున్నామండి. చూడండి ఇది మదర్ వాల్ నైరుతి, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఒక పాదం వదిలిపెట్టి తీసుకున్నాం, అంటే ఎక్స్టెన్షన్లో మనం తీసుకున్నామండి. అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి పొల్యూటింగ్ ఎలిమెంట్స్ వాస్తుపురుష మండల అంతర్భాగంలో రాకుండా ఎసెన్స్ మనం చెప్పడము వారు ఒప్పుకోవడము జరిగింది. చిన్న బెడ్రూమ్ కావచ్చు, ఈ బెడ్రూమ్లోంచి ఇంటి యొక్క మత్స్య సూత్రం ఇంట్లోంచి ఇలా వెళ్ళిపోతుందండి. బ్యూటీ అబ్జర్వ్ చేయండి, ఇంటి యొక్క మత్స్య సూత్రం ఈ దీంట్లోంచి వెళ్ళిపోతుంది. అలాగే ఇంటి యొక్క యోని సూత్రం ఈ స్పేస్లోంచి వెళ్ళిపోతుందండి. అంటే ఎంత మెటిక్యులస్గా ఈ డిజైన్ ఇచ్చామంటే ఇది శాస్త్రంలో చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉండే అంశ. ఫ్రంట్ డోర్ ఎదురుగా బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్ పెట్టాల్సిన చోట నువ్వు పెట్టినప్పుడు దానికి ఆపోజిట్గా బ్యాక్ డోర్ పెట్టాలి. అంతేగాని తూర్పు నేను ఈశాన్యంలో గుమ్మం పెడతాను దానికి ఎదురుగా బ్యాక్ డోర్ పెడతానంటే కుదరదు. నువ్వు పెట్టాల్సిన చోట సింహద్వారం పెట్టి దానికి ఆపోజిట్గా బ్యాక్ డోర్ పెడితే మంచిది, లేదా కిటికీ అయినా పెట్టాలి. సో ఈ యొక్క బ్యాక్ డోర్ ఎలా పెట్టాము, బయటకు వచ్చిన తర్వాత చక్కని ఒక బయట నుంచి వచ్చే గెస్ట్లకి యాక్సెస్ చేసే విధంగా, ఇంటి సభ్యులకు కూడా ఇబ్బంది లేని విధంగా. ఎందుకని చెప్తానంటే ఈ మాట, చాలా చోట్ల టాయిలెట్ తీయగానే ఆ ఎదురుగా భోజనం చేస్తుంటాయి డైనింగ్ హాల్, వాడికి ఇక్కడ గెస్ట్కి టాయిలెట్ ఇస్తారు, పైకానే కనపడుతుంది అనమాట. తలుపు తీయగానే అక్కడ భోజనం చేస్తుంటాడు, ఈ పైకానే కనపడుతుంది. ఇలా ఇవ్వకూడదు, ఫంక్షనాలిటీ ఇంపార్టెంట్. సో ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి ఈ నడకలు అనేవి ఎలా చేసాం మనం, ధర్మబద్ధంగా నడుస్తూ బ్యాక్ డోర్ కుండా నడుస్తూ ఈ యొక్క స్పేస్ ద్వారా ఇక్కడ చక్కగా బ్రష్ పెట్టుకొని ఒక అద్దం పెట్టుకునే యూనిట్, చక్కని వెంటిలేషను. 140 గజాల్లో అసలు ఇవన్నీ సాధ్యమవుతాయా ఒకసారి ఆలోచించు. అలాగే ఈ యొక్క స్పేసు ఖచ్చితమైన పరిస్థితుల్లో చివరిలో మనం లిఫ్ట్ పెట్టాల్సి వచ్చింది. 3 persons లిఫ్ట్ ఇక్కడ యాక్సెస్ చేస్తాం. అంటే ఈ పబ్లిక్ యాక్సెస్ అనేది బ్యాక్ డోర్కి వెళ్ళడానికి ఇంటి యొక్క వంశదండం అని చెప్పి చెప్తాను. స్పైనల్ కార్డ్ ఆఫ్ ద హౌస్, మనిషి ఒక స్థిరంగా నిలబడడానికి ఒక స్పైనల్ కార్డ్ ఎలాగో ఈ మూలాధారం అన్నమాట. దీన్ని ఎగ్జిక్యూట్ చేసాము, ఇంటికి ఒక స్పైన్ ఇచ్చాము, దీనికి ఒక స్టెబిలిటీ ఇచ్చాము మేము. సో ఇక్కడ రండి ఈ రకంగా పైదాకా లిఫ్ట్ వెళ్తుంది అనమాట. ఈ యొక్క డెసిషన్ ముందు లేదు, కానీ వాళ్ళ అమ్మగారు పెద్ద ఆవిడ 75 సంవత్సరాలు పైబడి నడకలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది చాలా స్లాబ్ వేసే దీంట్లో మనం డెరైవ్ చేసింది అనమాట. సో ఇక్కడి నుంచి మనం మెట్లెక్కే విధంగా మనం చేయడం అనేది జరిగిందనమాట.